శ్రీల రూప గోస్వామి విరచితమైనటువంటి ఉపదేశామృతం దశమ బిందు మనం ఈరోజు చర్చిద్దాం. కర్మిభ్యః పరితో హరేః ప్రియతయా వ్యక్తిం యుయుర్జ్ఞానినస్ కర్మిభ్యః పరితో హరేః ప్రియతయా వ్యక్తిం యుయుర్జ్ఞానినస్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమ ప్రేమైక నిష్ఠాస్తతః. తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమ ప్రేమైక నిష్ఠాస్తతః. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: కామ్యకర్మలు చేసేవారందరిలోనూ జీవితపు ఉన్నతములైన విలువలకు సంబంధించిన జ్ఞానమును ఆర్జించినవాడు విష్ణు భగవానుని ఆదరణకు పాత్రుడవుతాడని శాస్త్రాలలో చెప్పబడినది. అలా జ్ఞానమును సముపార్జించిన వారందరిలో అనగా జ్ఞానులందరిలో ఒకడు తన జ్ఞానము చేత పూర్తిగా విముక్తుడై భక్తియుక్త సేవలో నెలకొనును. అందుచేత అతడు ఇతరుల కంటే శ్రేష్ఠుడు. అంతేకాకుండా ఎవరైతే భగవంతుని శుద్ధ ప్రేమను పొందారో అతడు మిగిలిన వారి కంటే ఉన్నతుడు. భక్తిలో ఔన్నత్యం పొందిన వీరందరికంటే దివ్య గోపాలబాలుడైన శ్రీకృష్ణుడిపై పూర్తిగా ఆధారపడి ఉండటం చేత గోపికలు శ్రేష్ఠురాండ్రు. గోపికలలో శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియురాలు. రాధారాణిలాగే ఆమె కొలను రాధాకుండము కూడా శ్రీకృష్ణునికి చాలా ప్రియమైనది. తమ అష్టకాలీయ లీలలను ప్రతిదినం 8 రకాలైన శాశ్వత లీలలను కొనసాగించు శ్రీ శ్రీ రాధా గోవింద యుగళమూర్తులకు భక్తిభావనతో కూడిన ఆధ్యాత్మిక దేహముతో ప్రేమయుక్త సేవను చేస్తూ రాధాకుండము దగ్గర ఎవరు నివసించకుండా ఉంటారు? అంటే రాధాకుండ తీరములో భక్తియుక్త సేవ చేసేవారు ప్రపంచ మానవులందరిలోకి మిక్కిలి అదృష్టవంతులు. మనకి పూర్వశ్లోకంలో 9వ బిందువులో ఏ విధంగా వైకుంఠము కంటే కూడా మథురాపురి ఉన్నతమైనదని, ఆ మథురాపురి కంటే కూడా వృందారణ్యం అంటే వృందావనం ఇంకా ఉన్నతమైనదని, ఆ వృందావన ప్రాంతంలో కూడా గోవర్ధన పర్వతం ఇంకా ఉన్నతమైనదని, ఆ గోవర్ధన పర్వత ప్రాంతంలో కూడా రాధాకుండం ఇంకా ఉన్నతమైనదని చెప్పబడింది. ఇక ఈ శ్లోకంలో వ్యక్తులలో ఎవరు ఉన్నతమైనటువంటి వారు, పూర్వశ్లోకంలో ఉన్నటువంటి స్థలాల్లో ప్రదేశాల్లో ఏది ఉన్నతమైనదో చెప్పబడింది. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరు ఉన్నతమైనటువంటి వారు అనేది ఈ శ్లోకంలో మనకు చర్చింపబడుతుంది అన్నమాట. చూడండి, శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన కామ్యకర్మలలో నెలకొని ఉంటారు. కర్మల చేత భౌతిక లాభాలను పొందగోరే వారిని కర్ములు లేక కామ్యకర్మ పరాయణులని అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరూ మాయచే ఆవరించబడి ఉంటారు. ఈ విషయం విష్ణు పురాణంలో ఇలా వివరించబడింది: విష్ణు శక్తి పరాప్రోక్త క్షేత్రజ్ఞాఖ్య తథాపర అవిద్యా కర్మ సంజ్ఞాన్య తృతీయ శక్తిరిష్యతే. దేవాదిదేవుని శక్తులను ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి, భౌతిక శక్తి అని 3 రకాలుగా ఋషులు విభజించారు. వీటిలో భౌతిక శక్తి 3వ తరగతికి చెందిన శక్తి, తృతీయ శక్తి అని పరిగణించబడుతుంది. ఈ భౌతిక శక్తిపై ఆధారపడే జీవులు కొన్నిసార్లు కుక్కల్లాగా, పందుల్లాగా కేవలం తమ ఇంద్రియ తృప్తి కొరకే కష్టపడి పనిచేస్తుంటారు. అయినప్పటికీ ఈ జన్మలో లేక పుణ్యకర్మలను చేశాక వచ్చే జన్మలో కొందరు కర్ములు వేదాలలో పేర్కొన్న వివిధ రకాల యజ్ఞాలు చేయడానికి ఆసక్తులవుతారు. ఈ విధంగా తమ పుణ్యకర్మల ఫలం వలన వారు స్వర్గలోకాలకు ఉద్ధరింపబడతారు. నిజానికి వైదిక నియమాలను అనుసరించి నిష్ఠగా యజ్ఞాలు చేసేవారు చంద్రలోకానికి మరియు దానిపైన గల లోకాలకు ఉద్ధరింపబడతారు. భగవద్గీతలో చెప్పబడినట్లు
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తమ పుణ్యకర్మల ఫలాలను అనుభవించడం పూర్తి అయిన తరువాత వారు తిరిగి మర్త్యలోకం అనగా మరణంతో కూడిన లోకానికి తిరిగి వస్తారు. అలాంటి మానవులు తమ పుణ్యకర్మల వలన స్వర్గలోకాలకు ఉద్ధరింపబడి వేల కొలది సంవత్సరాలు అక్కడ జీవిత భోగాలను అనుభవించినను తమ పుణ్యకర్మ ఫలం నశించగానే వారు తప్పక ఈ లోకానికి తిరిగి వస్తారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఈ మొదటి ఖండిక మీరు పరిశీలించినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు 2 రకాల వ్యక్తుల గురించి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. మొదటి తరగతి వారిని వ్యవహారికంగా ఇక్కడ కర్ములు అని చెప్పినప్పటికీ వాస్తవానికి శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడుతున్నది వికర్ముల గురించి. సాధారణంగా మనం మాట్లాడుకునే సమయంలో భక్తులు కానిటువంటి వారిని, భౌతికమైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉండేవారిని కర్మిష్ఠులు అని చెప్పి మనం అంటాం. కానీ వాస్తవానికి వాళ్ళు కర్మిష్ఠులు కాదు, వ్యవహారికంగా మనం కర్మిష్ఠులు అని చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా వికర్ములు అన్నమాట. ఎందుకంటే శాస్త్రాల్లో కర్మి అంటే ఎవరు, అసలు కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా మనకు వివరించడం జరిగింది. కర్మ అంటే ఏమిటి అసలు? కర్మ అంటే దేని ఆధారంగా పనిచేసేవారిని కర్ములు అంటారు. శాస్త్రానుసారంగా పనిచేసేవారు అంటే వైదిక శాస్త్రాల యొక్క నిర్దేశానుసారం పనిచేసేటువంటి వారిని కర్ములు అని చెప్పి అంటారు. దాన్ని కర్మ అంటారు. మరి వికర్మ అంటే శాస్త్ర నిర్దేశానికి సంబంధం లేకుండా పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వికర్ములు అని చెప్పి అంటారు. ఇక అకర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అకర్మ అంటే కర్మ కాకుండా వికర్మ కాకుండా అసలు ఏ కార్యము చేయనటువంటి వారిని అకర్మ అని చెప్పి అంటారు. అంటే ఏ పని చేస్తే, అంటే 2 రకాలుగా చెప్పవచ్చు. అక్కడ ఏ పని చేయకపోతే దాన్ని అకర్మ అంటారు, లేదా పుణ్యము కానీ పాపము కానీ 2 విధములైనటువంటి ఫలితాన్ని ఇవ్వని దానిని అకర్మ అని కూడా అంటారు. ఏ పని చేయకుండా ఉంటే దాన్ని అకర్మ అంటారు. అలాగే పాపపుణ్య ఫలితాలను ఇవ్వని దానిని కూడా అకర్మ అని చెప్పి అంటారు. మరి అదేమిటి 2 రకం అకర్మ అంటే? అది భగవత్ సేవ, భక్తి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కర్మ అంటే వైదిక నిర్దేశానుసారం పనిచేయడం. కానీ మరి సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎవరు పనిచేస్తున్నారు వైదిక నిర్దేశానుసారం? కాబట్టి వాళ్ళు కర్ముల అంటే కాదు, వాళ్ళు వికర్ములు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైతే భగవద్గీత కూడా చర్చిస్తామో ఈ భగవద్గీత యొక్క నేపథ్యం అంటే ఏ బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత చెప్పబడిందో అది పూర్తిగా వైదిక సమాజం నేపథ్యంగా కలిగిన సందర్భంలో కృష్ణుడు ఈ భగవద్గీతను బోధించడం జరిగింది అర్జునుడికి. కాబట్టి భగవద్గీతను అధ్యయనం చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాలి, వారు మాట్లాడుతున్నటువంటి సమయం, వారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఏదైతుందో అప్పుడు ఉన్నటువంటి సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజించబడి ఉంది. అలాగే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదా? అలాంటి టెంప్లెట్లో, అలాంటి నేపథ్యంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. కాబట్టి అక్కడ కృష్ణుడు ఉపయోగించేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కర్మ అంటే అక్కడ ఉద్దేశ్యం వేదాలను అనుసరించి పనిచేయడం అని అర్థం. అంటే వేదాలను అనుసరించి ఇంద్రియభోగ కార్యాలలో నిమగ్నమై ఉండడం ఏదైతే ఉందో దాన్ని కర్మ అంటారు. భగవద్గీత 2వ అధ్యాయంలో అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు? వేదవాదరతా పార్థ అని చెప్పి ఈ శ్లోకాలు ఉన్నాయి మనకి. ఇంకోటి ఏమిటి? త్రైగుణ్య విషయావేదో నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పి అంటున్నాడు. కాబట్టి వేదములు త్రిగుణాలకు సంబంధించినటువంటివి విషయాలు చెబుతున్నాయి. కాబట్టి నువ్వు త్రిగుణాలకు అతీతుడువు కమ్ము అని చెప్పి చెబుతున్నాడు. మరి వేదాలు త్రిగుణాలకు సంబంధించిన కార్యాల గురించి మాట్లాడుతుంటే మరి ఆ విధంగా వేదాన్ని అనుసరించి ఇంద్రియ భోగంలో నిమగ్నమైన వారిని కర్ములు అంటారు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఎవరినైతే కర్ములు అని చెప్పి సంబోధన చేస్తున్నామో, అంటే ఆయన ఇచ్చినటువంటి ఖండికలో మొదటి భాగంలో ఎవరినైతే కర్ములు అని చెప్పారో అది వాస్తవానికి వికర్ములను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కర్ములు కాదు, వాళ్ళు వికర్ములు. ఎందుకంటే ఎవరు కూడా వేదాన్ని అనుసరించి ఇంద్రియ భోగం కూడా చేయడంలా. అది ఇక్కడ చెప్పారు చూడండి ప్రభుపాదులు వారు ఏమన్నారు? ప్రతి ఒక్కరు కూడా మాయచే ఆవరింపబడి ఉంటారు. అందుచేత
వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట. చూడండి, కొన్నిసార్లు కుక్కల్లాగా పందుల్లాగా కేవలం తమ ఇంద్రియభోగ తృప్తి కొరకే కష్టపడి పని చేస్తుంటారు. ఎవరు వీళ్ళంతా? వికర్ములు. కానీ వ్యవహారికంగా అర్థం కావడం కోసం ఇక్కడ కర్ములు అనేటువంటి పదాన్ని వాడారు ఇక్కడ. అయినప్పటికీ ఈ జన్మలో లేక పుణ్యకర్మలను చేశాక వచ్చే జన్మలో కొందరు కర్ములు వేదాలలో పేర్కొన్న వివిధ రకాల యజ్ఞాలు చేయడానికి ఆసక్తులవుతారు. చూడండి, కాబట్టి ఆ విధంగా ఎవరైతే కుక్కల్లాగా పందుల్లాగా అంటే కేవలం ఇంద్రియ తృప్తి కోసం జీవించడం. ఇంద్రియ తృప్తి అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఆహార నిద్ర భయమైథునంశ్చ శాస్త్రాలు చెప్తున్నాయి కదా. ఏమిటది? పశువులకి మనుషులకి మధ్య తేడా ఏమిటి? ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమాన అని చెప్పన్నారు. కాబట్టి కర్ములు అనేది చాలా ఉన్నతమైన పదం ఈ విధంగా మనం ఆలోచిస్తే. ఎందుకంటే కర్ములు అంటే వాళ్ళు శాస్త్రాన్ని అనుసరించి జీవిస్తారు. ఇక మిగిలిన వారు ఏమిటి? ఆహార నిద్ర భయమైథునంశ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. కాబట్టి కేవలం తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, తనను తాను సంరక్షించుకోవడం అనే కార్యాల్లో మాత్రమే నిమగ్నమై ఉన్నవాడు వాడు వికర్మి అన్నమాట. వాడు పశువుతో సమానం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? వేదాలలో పేర్కొన్న వివిధ రకాల యజ్ఞాలు చేయడానికి ఆసక్తులు అవుతారట. కారణం ఏమిటి? ఈ జన్మలోనో లేకపోతే పుణ్యకర్మలు చేశాక వచ్చే జన్మలోనో. అంటే ఈ వికర్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జన్మలోనే కర్ములుగా మారచ్చు, లేకపోతే ఈ జన్మలలో చేసినటువంటి పుణ్య ఫలితముల చేత తర్వాతి జన్మలో వారికి వేద నిర్దేశానుసారం జీవించాలనే కోరిక కలగవచ్చు. మరి ఎప్పుడైతే వాళ్ళు వేద నిర్దేశానుసారం జీవించాలనే కోరిక కలుగుతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? యజ్ఞాలు చేయడానికి ఆసక్తులు అవుతారు. చూడండి, దీన్నే కర్మకాండ అంటాం మనం. దాని గురించి కృష్ణుడు 2వ అధ్యాయంలో చెబుతున్నాడు భగవద్గీతలో. యామిమాం పుష్పితాం వాచాం. ఏమిటా శ్లోకం పూర్తిగా? ప్రవదంతి విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తి ఇతివాదినః. చూడండి, కాబట్టి వేదములలో ఉన్నటువంటి పుష్పితమైనటువంటి వాక్కులు వేటి గురించి మాట్లాడతాయి? అవన్నీ కూడా స్వర్గలోకంలో ఉండేటువంటి భోగాల గురించి మాట్లాడతాయి. శ్రీల ప్రభువుల శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో చెప్తారు. రకరకాల యజ్ఞాలు ఉంటాయన్నమాట. ఏమిటి? చంద్రలోకానికి వెళ్ళడానికి ప్రయత్నించడం అని, చాంద్రాయణ వ్రతాలని, చాతుర్మాస్య వ్రతాలని. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే కర్మకాండ అని చెప్పి అంటాం. ఎందుకంటే ఉన్నతమైన లోకాలకు వెళ్ళి అక్కడ సోమరసం సేవించడం, ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఉంటాయి. అర్థమవుతుంది కదా. కాబట్టి నిజానికి వైదిక నియమాలను అనుసరించి నిష్టగా యజ్ఞాలు చేసేవారు చంద్రలోకానికి మరియు దానిపైన గల లోకాలకు ఉద్ధరింపబడతారు. చూడండి, ఎవరు? కర్మిష్ఠులు. అర్థమవుతుంది కదా. వేదాన్ని అనుసరించి ఈ విధమైనటువంటి కర్మకాండలో పాల్గొనేవారు ఎవరైతే ఉన్నారో వారు వెళతారు ఎక్కడికి? చంద్రలోకానికి, దానిపైన ఉన్నటువంటి లోకాలకు. చూడండి, భగవద్గీతలో చెప్పబడింది. కానీ ఏమవుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారట వాళ్ళు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని అనుభవించిన తరువాత మళ్ళీ మర్త్యలోకానికి తిరిగి వస్తారు. అలాంటి మానవులు తమ పుణ్యకర్మల వలన స్వర్గలోకాలకు ఉద్ధరింపబడి వేల కొలది సంవత్సరాలు అక్కడ జీవిత భోగాన్ని అనుభవించినను పుణ్యకర్మ ఫలం నశించగానే వారు తప్పక ఈ లోకానికి తిరిగి వస్తారు. ఎవరి గురించి మాట్లాడేది ఇదంతా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కర్మిష్ఠుల గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి ఊహించుకోండి, అసలు ఈ రోజుల్లో స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉందా? అవకాశం ఉందా? అసలు ఎవరికి శాస్త్ర నిర్దేశాల గురించి తెలుసు? కాబట్టి కలియుగంలో స్వర్గానికి వెళ్ళడం చాలా కష్టం. అరుదుగా ఎవరన్నా వెళితే వెళ్తారేమో. చూడండి, పాపపుణ్యకర్మలు చేసే కర్మపరాయణుల స్థితి ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏం చెప్పారు? పాపపుణ్యకర్మలు చేసే కర్మపరాయణుల స్థితి ఇలా ఉంటుంది. ఎందుకని పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడు, మళ్ళీ ఆ యొక్క ఫలితాన్ని భోగించి మళ్ళీ పతనం చెందుతాడు. వారి పరిస్థితి ఇది. ఈ లోకంలో భౌతిక సుఖాల పట్ల మాత్రమే ఆసక్తులైన చాలామంది వర్తకులు, రాజకీయవేత్తల వంటి ఇతర వ్యక్తులు కూడా మనకు కనిపిస్తుంటారు. వారు
మంచివా చెడువా అని పరిశీలించకుండానే అన్ని మార్గాల ద్వారా ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిని కర్ములు లేక తీవ్రమైన భౌతికవాదులు అంటారు. ఈ కర్ములలో వైదిక జ్ఞానం లేని వికర్ములు కొందరుంటారు. చూడండి, ఇక్కడ ప్రపోజల్ స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? అలాంటి వారిని కర్ములు లేక తీవ్రమైన భౌతికవాదులు అంటారు. ఈ కర్ములలో వైదిక జ్ఞానం లేని వికర్ములు కొంతమంది ఉంటారు. అంటే వైదిక జ్ఞానం లేకుండా పనిచేసేవాడు ఎవరు? వికర్మి. అందుకే మనం చెప్పుకున్న మొదటి ఖండికలో శ్రీల ప్రభుపాదుల వారు వికర్ముల గురించి మాట్లాడుతున్నారండి. కానీ వ్యవహారికంగా వారిని కూడా మన కర్ములు అని చెప్పి అంటున్నాం. ఇక్కడ చెప్తున్నారు స్పష్టంగా. వారు వైదిక ఆదేశాలను అనుసరించి నడుచుకోరు. వైదిక జ్ఞానాన్ని అనుసరించి కర్మలు చేసేవారు విష్ణు భగవానుని తృప్తి కోసం యజ్ఞాలు చేసి ఆయన దగ్గర నుండి వరాలను పొందుతారు. ఈ విధంగా వారు ఉన్నత లోకాలకు ఉద్ధరింపబడతారు. వైదికాదేశాలలో విశ్వాసం గలవారవడం చేత వికర్ముల కంటే అలాంటి కర్ములు గొప్పవారు. ఇప్పుడు అర్థమైంది దేని ఆధారంగా మనం చర్చించాము ఇప్పటివరకు. అంతేకాకుండా శ్రీకృష్ణునికి ప్రియమైన వారు అవుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు: ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. నన్ను మానవులు ఏ విధంగా శరణు పొందుతారో ఆ విధంగానే నేను వారికి ఫలాలను ఇస్తాను. శ్రీకృష్ణుడు దయామయుడు కనుక భక్తుల కోరికలనే కాకుండా కర్ముల జ్ఞానుల కోరికలను కూడా తీరుస్తున్నాడు. కర్ములు కొన్నిసార్లు ఉన్నత లోకాలకు ఉద్ధరింపబడిన కామ్యకర్మల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నంతకాలం వారి మరణానంతరం నూతనమైన భౌతిక దేహాలను పొందవలసి ఉంటుంది. చూడండి, కాబట్టి ఆ విషయాన్ని శ్రీల ప్రభుపాదులు చాలా నొక్కి చెబుతున్నారు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. అది ఇక్కడ విషయం. అర్థమవుతుంది కదా? అంటే ఈ కర్ములు జ్ఞానులు కూడా కృష్ణుడి నుండి వరాలను పొందుతున్నారు. కానీ వాళ్ళు భౌతికమైనటువంటి వరాలను పొందడం చేత వాళ్ళు ఈ జన్మ మృత్యు పరంపరలో కొనసాగాల్సిందే. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. కామ్యకర్మల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నంతకాలం. కామ్యకర్మ అంటే ఏమిటి అర్థం? ఇంద్రియ భోగ సుఖం కోసం చేసేటువంటి పనిని కామ్యకర్మ అని చెప్పంటాం. కాబట్టి ఈ కామ్యకర్మల పట్ల ఆసక్తి ఉన్నంతకాలం మరణానంతరం మళ్ళీ భౌతిక దేహాలను పొందవలసి ఉంటుంది. చూడండి, ఎవరైనా పుణ్యం చేస్తే అతడు ఉన్నత లోకాలలో దేవతల మధ్య నూతన దేహాన్ని పొందవచ్చును, లేక ఉన్నత భౌతిక సుఖాలను అనుభవించగల మరొక స్థితిని పొందవచ్చును. కాబట్టి ఈ స్వర్గలోకం అనేది ఎక్కడుంది? పైన ఉంది. ఎన్నోది ఇక్కడి నుంచి? మూడవది. భూర్భువ స్వహ అని చెప్పన్నారు. స్వహ అంటే స్వర్గలోకం. అర్థమైంది కదా? అయితే ఈ స్వర్గలోకం అనేది కూడా మళ్ళీ ఇప్పుడు చూడండి, భూమి అంటే ఈ విధంగా అయితే భూమండలము అని చెప్పుకుంటున్నాము, అలాగే స్వర్గం అంటే కూడా అది కూడా ఈ స్వర్గ మండలం అన్నమాట. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు మనకి స్పష్టంగా చెప్పారు, చంద్రుడు స్వర్గలోకాల్లో ఒకటి అని చెప్పన్నారు కదా. మనకు కనిపించేటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నాడో అతడు స్వర్గలోకాల్లో ఒకటి. మరి మన వాళ్ళు వెళుతున్నారు, అక్కడ ఎవరు కనిపించట్లేదు ఏంటండి అంటే వాళ్ళు అసలు మొట్టమొదట అక్కడికి వెళ్ళడమే లేదు. ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, ఒకవేళ వెళ్ళినా వారికి అక్కడ ఏం కనిపించదు. కారణం ఏమిటి? అదంతా కూడా సూక్ష్మమైనటువంటి ప్రపంచం అన్నమాట. మన యొక్క దేహాలు ఇవి పంచభూతాలతో తయారైనటువంటివి. కానీ పైకి వెళ్ళే కొంది, ఊర్ధ్వానికి వెళ్ళే కొంది కూడా వారి యొక్క దేహాలు సూక్ష్మంగా ఉంటాయన్నమాట. చూడండి, మళ్ళీ ఈ దేవతల్లో కూడా మనం చూసినట్లయితే ఉపదేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, వీళ్ళందరూ కూడా దేవతలకి సేవ చేసేటువంటి వాళ్ళు అనమాట. చూడండి, ఉపదేవతలుగా చెప్పబడతారు. గంధర్వులు అంటే ఏమిటి? వాళ్ళకి మళ్ళీ గంధర్వ లోకాలు ఉంటాయి. చూడండి, ఇదంతా కూడా స్వర్గమండలం. స్వర్గమండలంలోనే మళ్ళీ ఈ స్వర్గం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ దేవతలు నివసిస్తారు. కానీ వాటి చుట్టూ ఉన్నటువంటి ఇతర ఏవైతే మండలాలు ఉంటాయో అందులో కొన్ని గంధర్వ లోకాలు, విద్యాధరులు, చారణులు. చూడండి, ఇవన్నీ కూడా మనం విన్నాం కదా శాస్త్రాల్లో. విద్యాధరులు, గంధర్వులు, చారణులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, వీళ్ళంతా ఏమిటంటే దేవతలకి సేవ చేసేటువంటి వాళ్ళు అనమాట. ఉదాహరణకి గంధర్వులు అనేవాళ్ళు ఏమిటంటే వాళ్ళు గాయకులు అనమాట. చూడండి, అంటే దేవతలకి వినోదం పంచడం కోసం ఎంటర్టైనర్స్ అనమాట గంధర్వులు అనేవాళ్ళు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే స్వర్గం అంటే అది భోగం,
ఇక్కడంతా కూడా స్వర్గ సౌఖ్యాలు. ఆ సౌఖ్యాలను అందించడం కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు, ఉపదేవతలు అనమాట. చూడండి, మరి ఆ స్వర్గానికి వెళ్ళాలంటేనే మనం కామ్యకర్మలు చేసి ఉండాలి. అంటే కామ్యకర్మలు అంటే ఇక్కడ ఉద్దేశం శాస్త్రాల్లో చెప్పబడినటువంటి యజ్ఞాలు చేస్తే అక్కడికి వెళ్ళగలరు. ఆ విధంగా విష్ణువు సంతృప్తి చెందుతాడు. కాబట్టి మరి మిగతా వారి సంగతి ఏమిటి? వాళ్ళు ఎక్కడికి వెళతారు? కిందకి వెళతారు. కిందకంటే నరకలోకాలకి వెళతారు. చూడండి, అర్థమైంది కదా? ఎందుకంటే ఎవరు అసలు ఈ రోజుల్లో మనం చేసేటువంటి పనులు ఏవైతున్నాయో అది మంచా చెడా అని ఆలోచించేవాళ్ళు ఎంతమంది? అసలు పాపం పుణ్యం ఆలోచించేవాళ్ళు ఉన్నారా? లేదు, కేవలం ఇంద్రియ భోగం అంతే. అందుచేత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా నరకలోకాలకి వెళ్ళాల్సిందే. నరకానికి వెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ మానవ జన్మ వస్తుందా? రాదు. మళ్ళీ వెంటనే నరకానికి వెళ్ళి చూడండి, మనం ప్రస్తుతం చేసిన పని యొక్క ఫలితాన్ని, అంటే శిక్షను, ఎందుకంటే మనం చేసేమైనా తప్పుడు పనులే కాబట్టి ముందు తప్పుడు పని చేసినందుకు శిక్ష వేయబడుతుంది. తర్వాత మనం పెంపొందించుకున్నటువంటి ప్రవృత్తిని అనుసరించి మనకు తర్వాత రాబోయే జన్మ ఏదైతుందో దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వబడుతుంది. అంటే మనం ఉదాహరణకి ఈ విలువైన మానవ జన్మ పొందిన తర్వాత పంది లాంటి ప్రవృత్తిని పెంపొందించుకుంటే మొట్టమొదటి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి శిక్ష ఉంటుంది. తర్వాత మనకి పంది మరి ఏం చేయాలి? పంది శరీరం లభించాక మలం తినాలి కదా. మరి మలం తినేటువంటి శిక్షణ ఇస్తారనమాట. అక్కడ బలవంతంగా మనతో మలం తినిపిస్తారు. భాగవతంలో ఉంది ఇదంతా చర్చ, అర్థవుతుంది కదా. అక్కడ బలవంతంగా మలం తినిపించి ఆ మలం తిని అలవాటు అయిన తర్వాత అప్పుడు మనకి మళ్ళీ పంది శరీరాన్ని ఇస్తారనమాట. అందుచేత మనం ఇప్పటికే శిక్షణ పొంది ఉంటాం కాబట్టి మీరు చూసినట్లయితే చూడండి, పంది కానీ కుక్క కానీ మనం చూసినట్లయితే పుట్టిన వెంటనే అది ఏం చేస్తుంది? పందిలాగా కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది, అంతే కదా. దానికి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఇవ్వలా. మరి ట్రైనింగ్ అంతా ఎక్కడ ఇస్తారంటే నరకంలో ఇస్తారనమాట. చూడండి, అది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి మన ఇష్టానుసారంగా వ్యవహరించడానికి లేదు. మరి ఇప్పుడు చూస్తే చూడండి, మరి ఎంతమంది నరకం వైపుగా ప్రయాణిస్తున్నారు. అసలు ఆ నరకం వెళ్ళడం వరకు పక్కన పెట్టండి, అసలు ఇప్పుడు ఉన్నటువంటి మానవ సమాజమే నరకప్రాయంగా తయారైపోయింది. అవునా కదా? ఎంత నరకప్రాయంగా ఉంది చూడండి భూప్రపంచం ఇప్పుడు. మనం చూడొచ్చు ఈ భూమిపై ఎన్ని ప్రాంతాల్లో ఎల్లప్పుడూ కూడా ఘర్షణలు, హింస, అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతం చూడండి, ఏనాటి నుంచి అక్కడ రక్తపాతం జరుగుతుంది. లేదా ఇరాక్ చూడండి, సోమాలియా లాంటివి చూడండి, నిరంతరం అక్కడ అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి భూమిపై. ఎల్లప్పుడూ ఉగ్రవాదులు లేకపోతే ఎవరో ఒకరు తీవ్రవాదులు బాంబు బ్లాస్టులు జరగడం. అంటే ఇక్కడే మనిషి తన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు, అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడే నరకం వంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ చెప్పారు చూడండి, మరొక వైపు పాపకర్మలలో నిమగ్నులయ్యేవారు అధమ స్థితిని పొంది మృగాలుగాను, వృక్షాలుగాను, మొక్కలుగాను జన్మిస్తారు. ఈ విధంగా వైదిక ఆదేశాలను లక్ష్య పెట్టని కామ్యకర్మ పరాయణులను, వికర్ములను పండితులైన సాధువులు ప్రశంసించరు. చూడండి, శ్రీమద్ భాగవతంలో చెప్పబడినట్టు నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆప్రుణోతి నసాధుమన్యే యత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. ఇంద్రియ తృప్తి కొరకు మాత్రమే కుక్కల్లాగా, పందుల్లాగా కష్టపడి పనిచేసే భౌతికవాదులు నిజంగా వెర్రివారు. ఇంద్రియ తృప్తి కొరకు వారు ఎన్నో రకాలైన నీచ కార్యాలను చేస్తారు. భౌతిక కార్యకలాపాలకు ఫలితంగా మానవుడు దుఃఖపూరితమైన భౌతిక దేహాన్ని పొందుతాడు. కాబట్టి బుద్ధిమంతులకు అవి ఆచరణ యోగ్యములు కావు. చూడండి, అందుకే మానవ జన్మ అనేది చాలా చాలా బాధ్యతతో కూడుకున్నటువంటిది అనమాట. కానీ దురదృష్టవశాత్తం మనం ఈ మానవ జన్మ యొక్క గాంభీర్యత ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. చూడండి, మనం చాలా అదృష్టవంతులం.
కారణం ఏమిటంటే ఈ భరత భూమిలో మనం జన్మించాం. ఈ భరత భూమిలో కూడా అంటే ఒకప్పుడు భరత భూమి అంటే అటు ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని అటు మయన్మార్ బ్రహ్మదేశం అని చెప్పి అంటారు, బర్మా, అక్కడ వరకు అంతా కూడా భరత భూమిగానే ఉండేది. అతఃపూర్వం ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మొత్తం ఈ భూమి అంతా కూడా భరతవర్షం అని పిలువబడేది. కారణం ఏమిటంటే భగవంతుని ప్రతినిధులైనటువంటి వారు పరిపాలించేవారు, అంటే భక్తులు దీన్ని పరిపాలించేవారు, అంటే వైష్ణవులు పరిపాలించేవారు. కానీ కాలక్రమేణా కలియుగం పురోగమిస్తున్న కొద్దీ అదంతా కూడా మెల్లమెల్లగా కుంచుకుపోతూ ప్రస్తుతం ఈ భారతదేశం అనే ప్రాంతంలో ఇది ముగిసిందనమాట. మరి మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పటికీ మనకి శాస్త్రాలలో చెప్పిన విధంగా కేవలం ఈ భరత భూమిలో మాత్రమే మనం ఆధ్యాత్మిక జీవితాన్ని సాధన చేసే అవకాశం మనకుంది. చూడండి, అవునా కదా? ఇప్పటికీ మనం చూసినట్టయితే ఉదాహరణకి బంగ్లాదేశ్లో కూడా ఉన్నారు భక్తులు, కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడున్నంత స్వాతంత్ర్యంతో భక్తి చేసే అవకాశం ఉందా? మనం చూస్తున్నాం కదా, నిరంతరం వారికి భయం భయం భయం. చూడండి, మనం చక్కగా ప్రతిరోజు వెళుతున్నాం, నగర సంకీర్తనలు వెళుతున్నాం, ప్రసాదం వితరణ చేస్తున్నాం, గ్రంథాలు వితరణ చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం, ఉత్సవాలు చేస్తున్నాం, అవునా కదా? కానీ ఆ విధంగా ప్రపంచంలో ఎన్ని చోట్ల మీరు చేయగలరు? ఏమిటి, కృష్ణ చైతన్యవంతులయ్యే అవకాశం ఉన్నా ఆ విధంగా వేరే చోట్ల చేసే అవకాశం ఉందా? అసలు మన భారతదేశంలోనే ఉత్తర దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కాదు. కాశ్మీర్ వెళ్ళి మీరు నగర సంకీర్తన చేయండి, వెళ్ళి ఏ శ్రీనగర్లో కాశ్మీర్లో చేస్తే ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు, ఎవరు వెనక్కి రారన్నమాట. చూడండి, ఎవడు కాల్చాడో కూడా తెలియదు. చూడండి, అది భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా మన దక్షిణ ప్రాంతంలో చూస్తే మనకి చాలా గొప్ప అవకాశం కదా. మరి ఎంతోమంది భక్తి చేయడానికి చాలా కష్టపడుతున్నారనమాట, పరిస్థితులు అనుకూలంగా లేక, భయంగా చేయవలసిన పరిస్థితి. మనకి ఆ పరిస్థితి లేదు, కానీ మనం దీన్ని తీవ్రంగా మనం స్వీకరించడంలో చూడండి, మనకు అలాంటి పరిస్థితులు లేవు, మనకంతా కూడా చక్కగా ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ మనం శ్రద్ధగా మనం స్వీకరిస్తున్నామా? అరే ఇదే జన్మలో మళ్ళీ మనం వెనక్కి తిరిగి వచ్చే అవకాశం కాకుండా ఇదే జన్మలో మనం కృష్ణ చైతన్యాన్ని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంతమంది అసలు కృషి చేస్తున్నారు చెప్పండి. అంటే ఉదాసీనత అన్నమాట, టేక్ ఇట్ ఈజీగా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే రోజు రోజుకి ఈ ఉగ్రవాదం లేకపోతే ఈ ఛాందసవాదం ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి, భారతదేశంలో కూడా పెరిగిపోతుంది. మనం ఈ జన్మలో మనం ఈ కృష్ణ చైతన్య కార్యాన్ని పూర్తి చేసుకోకపోతే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి రావచ్చు, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తేటప్పటికి భారతదేశం కూడా అదే పరిస్థితుల్లో ఉండవచ్చు. కాబట్టి ఇది ఎంత ముఖ్యమైనది ఒకసారి గ్రహించండి. మనం చాలా రిస్క్ తీసుకుంటున్నాం అనమాట. ఎందుకని భారతదేశంలో, అది కూడా దక్షిణ దేశంలో ఇన్ని అవకాశాలతో కూడినటువంటి జీవితాన్ని మనం గడుపుతూ మనం ఇదే జీవితంలో ఈ కృష్ణ చైతన్యాన్ని ముగించడానికి మనం శ్రద్ధను కలిగి ఉండకపోతే మనం నిజంగా అత్యంత గొప్ప ప్రమాదాన్ని మనం తెలిసి మనం స్వీకరిస్తున్నట్టు అనమాట, రిస్క్ని చేస్తున్నట్టు. మనం ఆ విధంగా చేస్తే మనం నరాధముల్లో మిగిలిపోతాం. చూడండి, నరాధములంటే ఎవరు నరాధములంటే అంటే కృష్ణ చైతన్యాన్ని సంపూర్ణంగా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించే అవకాశం ఉన్నా దానిని ఎవరైతే స్వీకరించరో వారిని నరాధములు అని చెప్పన్నారు. చూడండి, ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో వారికి అసలు అవకాశం లేదు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి, అక్కడ వాతావరణం అది కాదు. పాశ్చాత్య దేశాల్లో చూస్తే భోగభూమి, ప్రపంచంలో మరికొన్ని దేశాల్లో చూస్తే అవన్నీ కూడా నరకప్రాయమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. కేవలం భారతదేశంలో ముఖ్యంగా ఈ దక్షిణ ప్రాంతంలో ఇంకా చెప్పాలంటే మనకి చాలా చక్కగా సాధన చేసేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. అవును కదా, చెప్పండి. మరి ఎవరు నరాధముడు? అసలు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి, కృష్ణ చైతన్యం వదిలేసేయండి, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికతను కూడా స్వీకరించే అవకాశం లేనివాడు నరాధముడా, లేకపోతే అత్యున్నతమైనటువంటి అవకాశం లభించినా దాన్ని వినియోగించుకునేవాడు నరాధముడా? ఎవరు నరాధముడు చెప్పండి? అత్యంత గొప్ప అవకాశం లభించినా స్వీకరించిన వాడు నరాధముడు అనమాట. కాబట్టి మనం ఈ జన్మలో మనం నిర్ణయించుకోవాలి, తాడో పీడో నిర్ణయించుకోవాలంటారు కదా, చావు రేవో నిర్ణయించుకోవాలి మనం.
ఎందుకంటే కలియుగం ముందుకు వెళ్ళే కొద్దీ చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితులు. మనం తెలీదు మనం ఎన్ని సంవత్సరాలు ఇంత స్వతంత్రంగా మనం చేయగలము. కాబట్టి సమయం ఉన్నప్పుడే మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అని చెప్పి అంటారు. అంటే ఎండ ఉన్నప్పుడే గడ్డి మేటు వేసుకోవాలని చెప్పి ఒక సామెత ఉంది పూర్వం. కాబట్టి ఇంకా మనకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఉదాసీన వైఖరితో కూర్చొని మన ప్రచారం పట్ల ఆసక్తి లేకుండా, సాధన పట్ల ఆసక్తి లేకుండా, తపస్సును స్వీకరించడానికి ఆసక్తి లేకుండా గడిపితే ఖచ్చితంగా మనం దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించి తీరాల్సిందే. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి, మనం నరాధములు అవుతామా లేదా నరోత్తములు అవుతామా అని చెప్పి. ఇప్పుడు నరోత్తములు అయ్యేటువంటి అవకాశం మనకి ఉంది. ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఏమవుతాం? తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అందుచేత మనం గ్రహించాలి. అందుకే చూడండి, కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే మనకున్నటువంటి గొప్ప అదృష్టాన్ని అర్థం చేసుకున్నవాడు ఎలా ఉండాలి? 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినట్టుగా ఏమన్నాడు? ఇంద్రియాలు ఇంద్రియార్థములతో సంపర్కం చెందడం వల్ల వచ్చేటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏ విధమైనవి? ఒక్కోసారి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంటాయి. ఏ విధంగా? కాలాల్లో వచ్చినటువంటి మార్పులాగా. వేసవికాలం వస్తుంది, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయను అనిత్య తాం స్థితిక్షస్వ భారత. కాబట్టి ఆ మాట ఎందుకు చెప్పబడిందంటే ఇది కారణం. కాబట్టి ముఖ్యంగా అది ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే సాధకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో చూడండి, ఎవరైతే కృష్ణ చైతన్యం యొక్క గాంభీర్యాన్ని గ్రహించి ఇదే మానవ జీవితంలో మన హ్యూమన్ మిషన్ ఏదైతే ఉందో, అంటే మానవ జన్మ స్వీకరించిన మన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది ఇదే జన్మలో పూర్తి చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలి. మాత్రాస్పర్శాస్తు కౌంతే శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయను అనిత్య తాం స్థితిక్షస్వ భారత. కాబట్టి తితిక్ష, సహనం అనేటువంటిది కలిగి తీరాల్సిందే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి కృష్ణ చైతన్యాన్ని సాధన చేసే గొప్ప అవకాశం లభించింది. కానీ ఈ అవకాశం లభించిన తర్వాత కూడా మనం అనేకమైనటువంటి తాత్కాలికమైన ఒడిదుడుకుల చేత మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అనుకోండి. ఆ గొడవ అయింది, ఈ గొడవ అయింది, అది జరిగింది, ఇది జరిగింది, ఇది బాగాలేదు, అది బాగాలేదు, కాలం అలా ఉంది, ఇలా ఉంది. నీకు సమయం ఎక్కడుంది అసలు? ఈ జన్మను నువ్వు వినియోగించుకోకపోతే, ఇప్పుడు జరుగుతున్నది కలియుగం కాబట్టి రాబోయే, ఒకవేళ మనం పూర్తిగా మన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకోకపోతే మరుసటి జన్మలో ఎంతకంటే మెరుగైన అవకాశం లభిస్తుందని ఏమన్నా భరోసా ఏమన్నా ఉందా? చెప్పండి. ఉందంటారా? భరోసా ఉందా? లేదు, భరోసా లేదు. మరి ఈ విషయం తెలిసినప్పుడు మనం ఎంత జాగరూకతతో ఉండాలి చూడండి. అంటే ఎంత విలువైనటువంటిది మానవ జన్మ అనేటువంటిది, ముఖ్యంగా ప్రస్తుతం మనకున్నటువంటి అవకాశం. కాబట్టి దీన్ని ఎవరైతే తెలిసి కూడా చేజేతుల కోల్పోతారో వాళ్ళు నరాధములు అనమాట, అంతే. సరే, అందుకే ఇక్కడ చెప్పారు చూడండి, బుద్ధిమంతులకు అవి ఆచరణ యోగ్యములు కావు. చూడండి, భౌతిక కార్యకలాపాలకు ఫలితంగా మానవుడు దుఃఖపూరితమైన భౌతిక దేహాన్ని పొందుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకవేళ మనం బుద్ధిమంతులం అయితే మనం ఏం చేయాలి? అలాంటి కార్యకలాపాల్లో మళ్ళీ నిమగ్నం కాకూడదు. భౌతిక సంసారంలోని త్రివిధ తాపత్రయాల నుండి విముక్తి పొందుటయే మానవ జీవిత లక్ష్యం. దురదృష్టవశాత్తు కర్మిష్ఠులు అన్ని విధాలుగా తాత్కాలిక భౌతిక సౌకర్యాలను పొందుటకు వెర్రిగా ధనాన్ని సంపాదిస్తుంటారు. అందుకే వారు అధమ జీవజాతులలోకి పతనమయ్యేలా సాహసిస్తుంటారు. వారు అధమ జీవజాతులలోకి పతనమయ్యేలా సాహసిస్తుంటారు. భౌతికవాదులు ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా జీవించుట కొరకు మూర్ఖంగా అనేక పథకాలను రచిస్తుంటారు. వారు తమ కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవిస్తామని, అందులో అధిక భాగం ఇంద్రియ తృప్తి మరియు ధనం సంపాదించుట కొరకే జీవించాల్సి వస్తుందని ఆలోచించుటకు కూడా ప్రయత్నించరు. చూడండి, ఎంత ప్రమాదకరమైనటువంటి జీవితం ఇది. ఏం చేస్తారంటే కర్మిష్ఠులు వెర్రిగా ధనాన్ని సంపాదిస్తుంటారు. చూడండి, దేనికోసం? భౌతిక సౌకర్యాల కోసం.
మరి ఈ భౌతిక సౌకర్యాలు తాత్కాలికమైనటువంటి భౌతిక సౌకర్యాలు. చూడండి, అజ్ఞానం అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. అదే మనకి ఈశోపనిషత్తులో చెప్పబడుతుంది. మరి ఇప్పుడున్నటువంటి విద్య పేరుతో ఏదైతే ప్రచారంలో ఉందో, ఈ విశ్వవిద్యాలయాలు లేకపోతే కళాశాలలు, పాఠశాలలు, ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి? అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, ఇది ఆత్మహత్యా సదృశమైనటువంటిది. వీటిని కబేళాలతో పోల్చారనమాట. చూడండి, ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నామమాత్రపు నాగరికత ఏదైతే ఉందో, ఇదేం చేస్తుంది? విలువైనటువంటి మానవ జన్మని వృధా చేస్తుంది. ఏదో ఒక విధంగా యాదృచ్ఛికంగా మనకి మొత్తానికి ఏదో విధంగా మనకి ఈ మానవ జన్మ అనేది లభించింది. అంటే మనకు తెలియకుండా మనం ఏదో చేసాం మానవ జన్మ లభించేలాగా. మరి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి కానీ మళ్ళీ మన కిందకి వెళ్ళకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుంది? ఈ ప్రపంచంలో సుఖంగా జీవించుటకు మూర్ఖంగా అనేక పథకాలను రచిస్తుంటారు. చూడండి కదా, దుఃఖాలయం అశాశ్వతమని భగవంతుడు చెబుతుంటే ఈ దుఃఖాలయంలో ఉండడానికే మొగ్గు చూపుతుంటారు. అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇది దుఃఖాలయం అని చెప్పారు, ఇక్కడ దుఃఖం వస్తుంది కాబట్టి దుఃఖం వచ్చిందని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారనమాట. కానీ అరే ఇది దుఃఖాలయం కదా, ఇక్కడ దుఃఖమే కదా వస్తుంది, మనం ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలనేటువంటి ఆలోచన ఎవరు చేయట్లే. చూడండి, తెలిసిన వాళ్ళు కూడా అసలు ఇది దుఃఖం అని చాలామందికి తెలియదు. మొట్టమొదట దుఃఖాన్ని సుఖంగా భావిస్తూ ఉన్నారు. ఎలాగా దుఃఖాన్ని సుఖంగా భావించడం అంటే? ఒంటె ఉదాహరణ చూడండి. ఉష్ట్రం ఒంటె ఏం చేస్తుంది? ఎడారుల్లో జీవిస్తుంది. ఎడారుల్లో ఏం మొక్కలు దొరుకుతాయి? బ్రహ్మజీవుడు, నాగజీవుడు, ముళ్ళు ఉండేటువంటి మొక్కలు దొరుకుతాయి ఇక్కడ. కాబట్టి ఒంటె ఏం చేస్తుంది? వాటిని నెమరవేస్తూ, ఆ నెమరవేసేటప్పుడు ఆ ముళ్ళు తన నాలుకకు గుచ్చుకొని రక్తం కారుతుంటే అది తెలియక, ఎందుకంటే అది గుచ్చుకొని చూడండి. ఇప్పుడు మనకి మొట్టమొదటి బాగా ఎప్పుడు చెప్పులు వేసుకుని తిరిగే వాళ్ళకి కాళ్ళు సున్నితంగా ఉంటాయి. కానీ మనం చెప్పులు విడిచిపెట్టి రాళ్ళలో నడుస్తూ ఉంటే ఆరంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్నాళ్ళకి ఏమవుతుంది? కింద మందంగా అయిపోయి మనకి ఇంకేం తెలియదు అనమాట. అలాగే ఒంటెలు కూడా ఏం చేస్తాయంటే తినగా ముళ్ళు తిని నాలుక బండగా అయిపోయి రక్తం కారుతున్నా కూడా తెలియదు. ఆ రక్తాన్ని నములుతూ అవి అబ్బాయి ఇది చాలా మంచి రుచికరంగా ఉంటుంది అనుకుంటుంది అనమాట. తన స్వంత రక్తాన్ని తింటుంది అనమాట. కాబట్టి ఇంద్రియ భోగుల పరిస్థితి కూడా అంతే. ప్రహ్లాదుడు చెప్తాడు కదా ఒక శ్లోకంలో, ఏమిటి? పగలు రాత్రి కూడా ఏం చేస్తారు వాళ్ళు? పగలంతా కూడా కష్టపడడంలో, రాత్రి మైదానం చేయడంలో వారు తమ యొక్క రక్తాన్ని వృధా చేసుకుంటారు అని చెప్పి. చూడండి, అదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ సుఖంగా జీవించుట కొరకు మూర్ఖంగా అనేక పథకాలను రచిస్తూ ఉంటారు. సరే, తెలియనివాడు పథకాలు వేశారంటే సరే, తెలిసినవాడు కూడా పథకాలు వేస్తే వాడు అత్యంత మూర్ఖుడిగా మనం చెప్పుకోవాలన్నమాట. తెలియక తప్పు చేసేవాడు సరే, వాడు తప్పు చేశాడు. కానీ తెలిసి తప్పు చేసేవాడు వాడు ఇంకా మూర్ఖుడని చెప్పాలన్నమాట. వాడిని నిందించాలి. అందుచేత మూర్ఖంగా పథకాలను రచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కొద్ది సంవత్సరాలే మనం జీవిస్తామే అని తెలుసుకోలేరనమాట. వాళ్ళకి తెలుసు కొద్దికాలం జీవిస్తామని. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడు మరణిస్తామో తెలియదు కాబట్టి వీలైనంత త్వరగా ఇంద్రియ భోగాన్ని మనం అనుభవించాలనుకుంటారు. చూడండి, అధిక భాగం జీవితంలో ఇంద్రియ తృప్తి మరియు ధనం సంపాదించడం కొరకే జీవించాల్సి వస్తుందని ఆలోచించడం కూడా ప్రయత్నించరు. ఎవరైనా ఈ ప్రవాహానికి ఎదురెదుతున్నారనుకోండి, ఎవరైనా ఈ ఇంద్రియ భోగ సమాజం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తే వారిని వాళ్ళు మళ్ళీ వెక్కిరిస్తారనమాట. చూడండి, ఎవరైనా ఈ జీవిత సత్యాన్ని అర్థం చేసుకొని పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం అవుతున్నారనుకోండి, వాడిని ఏమంటారు? ఓహో వీడు చేతగా గల అయిపోయాడు అనుకుంటారు. కొన్నిసార్లు మనం ఎదురవుతుంటారు చాలామంది, ఓహో సమాజాన్ని ఎదుర్కోలేక, కష్టపడలేక, సంపాదించలేక మీరు అలా అయిపోయారా ఓహో అని చెప్పి అనుకుంటారు. కొన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటారు, అదిగో పలానా వ్యక్తి బ్రహ్మచారి అయిపోయాడట, పాపం ఏదో ఆరోగ్య సమస్య ఉందట తీవ్రంగా, అందుకని అతడు పాపం అలా అయిపోయాడట. మరొకడేమో పాపం భౌతిక జీవితం గడపలేక ఇలా అయిపోయాడట. చూడండి, మూర్ఖత్వం అన్నమాట. సరే, అది అలా ఉంచితే మనం ఒక్కొక్కసారి చూస్తుంటాం కృష్ణ చైతన్యాన్ని సాధన చేస్తున్నటువంటి కొంతమంది కూడా, అంటే కృష్ణ చైతన్యాన్ని సాధన చేస్తూ దీక్ష స్వీకరించినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా కొంతమంది పూర్తిగా
బ్రహ్మచర్యాన్ని స్వీకరించి భగవత్ సేవకు అంకితం అవుదాం అనుకుంటే వారిని కూడా తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే వారిని కూడా నిరుత్సాహపరచడం చేస్తుంటారు. ఎందుకు అలా చేయడం, చక్కగా వివాహం చేసుకుని కూడా చేయొచ్చు కదా అని చెప్పి అంటాడు. చేయొచ్చు, అందులో తప్పని ఏమి శాస్త్రాలు చెప్పడంలా. కానీ ఒక వ్యక్తి సన్యాసాశ్రమాన్ని లేదా బ్రహ్మచర్యాన్ని లేదా వానప్రస్థాన్ని స్వీకరిస్తున్నాడంటే అతడు పూర్తిగా గాంభీర్యాన్ని కలిగి ఉన్నాడంటే అతడు ఈ జీవితపు విలువని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇక దీన్ని సమయాన్ని వృధా చేయకుండా, ఎందుకంటే గృహస్థాశ్రమం అనేది ధర్మబద్ధంగా చేసినప్పటికీ అందులో ఎంతో సమయం వృధా అవుతుంది. కాబట్టి ఆ సమయాన్ని పూర్తిగా భగవత్ సేవలో కేటాయించినట్లయితే ఇదే జీవితంలో జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసుకోవచ్చు అనేటువంటిది వాళ్ళ శాస్త్రాల నుంచి వింటారు. కానీ ఇంద్రియ భోగ మత్తులైపోయి ఉండడం చేత వాళ్ళు విమర్శిస్తూ నిరుత్సాహపరుస్తూ ఉంటారనమాట. చూడండి, చివరకు అలాంటి కార్యకలాపాలు మరణంతో అంతమవుతాయి. భౌతికవాదులు ఈ శరీరాన్ని విడిచిన తరువాత జంతువుల, వృక్షాల, మొక్కల వంటి అధమ జన్మలను పొందుతారని గుర్తించరు. చూడండి, భౌతికవాదుల పరిస్థితి అది. మానవ శరీరం అని చెప్పలా. మానవ శరీరం ఎవరికి వస్తుంది? వచ్చే జన్మలో ఎవరికి వస్తుంది? అసలు మానవ జన్మ రావాలంటే కనీసం కొద్దిగా అయినా సరే స్వల్పమప్యస్య ధర్మస్య, తెలుసో తెలియకో మొత్తానికి ఈ అజ్ఞాత సుకృతి అయి ఉండొచ్చు, తెలుసో తెలియకో కొద్దిగా భగవత్ సేవ మనం చేసినట్లయితే అప్పుడు మానవ జన్మ అనేది లభిస్తుంది. మనకి మానవ జన్మ లభించిందంటే ఖచ్చితంగా మనం పూర్వజన్మలో ఎంతో కొంత సుకృతి కలిగి ఉన్నాం. మనం అది అజ్ఞాత సుకృతి అయి ఉండొచ్చు, మనకి తెలియకుండా మనం భగవత్ సేవ చేసి ఉండొచ్చు, లేదా తెలిసి చేసి ఉండొచ్చు. అప్పుడు మనం వేరే దేశాల్లో పుట్టి ఉండొచ్చు. కానీ వేరే దేశాల్లో పుట్టిన పశువులాగా జీవించడమే కదా, ధర్మం గురించి తెలియకపోతే. కాబట్టి మన భారతదేశంలో జన్మ కలిగిందంటే పూర్వం మనం భారతదేశంలో జన్మించామో లేదో మనకు తెలియదు. ఒకవేళ వేరే దేశాల్లో జన్మించి ఉన్న కొద్దిపాటి సుకృతి మనకు ఉంది కాబట్టి మనం భారతదేశంలో జన్మించాం. లేదా అసలు మనం జంతువులుగా ఉండవచ్చు. జంతువులుగా ఉండి కూడా మనం ఏదో తెలియక మనకి భగవత్ సేవలో పాల్గొనే అవకాశం లభించి ఉండొచ్చు. కాబట్టి మనకి మానవ జన్మ లభించింది. అదవుతుంది కదా. కానీ మరి ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో అసలు ఏ విధంగా అజ్ఞాత సుకృతి కూడా లేకుండా ఉండేలా సమాజం అనేది తయారు చేయబడుతుంది అనమాట. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఈ కృష్ణ చైతన్యం ప్రచారం అయ్యే అవకాశం లేదో, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపన చేశారు. ఈ ఉద్యమం ప్రత్యక్షంగా పరోక్షంగా అందరినీ కూడా రక్షిస్తుంది అనమాట. ప్రత్యక్షంగా అంటే మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, పరోక్షంగా కూడా వాటి చేత అందరూ కూడా రక్షించబడుతున్నారు. అందుకే చైతన్య మహాప్రభు ముఖ్యంగా కలియుగంలో సంకీర్తన ఉద్యమాన్ని ఇచ్చారు. ఎందుకంటే సంకీర్తన అంటే సమ్యక్ కీర్తన. ఎందుకంటే హరినామాన్ని గానం చేస్తూ వెళుతూ ఉండడం చేత, ఈ ఉత్సవాలు నిర్వహించడం చేత ఇష్టం లేకపోయినా సరే మొత్తానికి హరినామం చెవుల్లోకి వెళుతుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు బలవంతంగా రక్షించబడతారు. చూడండి, మరి ఆ అవకాశం కూడా లేకపోతే ఏమవుతుంది? అధమ జన్మలు పొందుతాం మనం. ఏమిటవి? జంతువులు, వృక్షాలు, మొక్కలు. చూడండి, ఈ విధంగా వారి కార్యకలాపాలని జీవిత ఉద్దేశానికి భంగం కలిగిస్తాయి. వారు అజ్ఞానులుగా జన్మించుటే కాకుండా ఆకాశాన్నంటే భవనాలు, పెద్ద మోటారు కార్లు, గొప్ప గొప్ప గౌరవ పదవుల వంటి భౌతిక ప్రయోజనాలను పొందాలని వాంఛిస్తూ అజ్ఞానపు స్థితిలోనే పనిచేస్తారు. చూడండి, ఏమిటి ప్రయోజనం? ఆకాశాన్నంటే భవనాన్ని కట్టాం, కానీ అదే భవనంలో వచ్చే జన్మలో బొద్దింకగా పుడితే ఏమిటి ప్రయోజనం చెప్పండి? పెద్ద పెద్ద మోటారు కార్లు, ఏమిటి ప్రయోజనం? గొప్ప గొప్ప గౌరవ పదవులు, ప్రధానమంత్రిగా ఉండవచ్చు, కానీ తర్వాత జన్మలో దోమగా పుట్టుండొచ్చు, కుక్కగా పుట్టుండొచ్చు. ఏమైనా ప్రయోజనం ఉందా ఆ విధంగా చేయడం వల్ల? లేదు. కాబట్టి ఆ విధంగా ఆకాశం అంటే భవనం నిర్మించకపోయినా, పెద్ద పెద్ద పదవులు స్వీకరించకపోయినా, ఒక సాదాసీదా సరళమైనటువంటి జీవనాన్ని గడుపుతూ భగవద్ధామానికి వెళ్ళడం మేలు కదా. అవునా? ఏదో ఆర్భాటం కొద్దీ గొప్ప, నేను అంత పెద్ద వ్యాపారవేత్తనే, లేకపోతే అంత పెద్ద భవనాన్ని కట్టాను, నేను పెద్ద రాష్ట్రపతిని అనుకుంటూ మురిసిపోయి తర్వాత జన్మలో దోమలుగా, చీమలుగా, బొద్దింకలుగా పుట్టే కంటే సరళమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం, ఇదే వైదిక జీవన విధానం అనమాట. చూడండి, భౌతికవాదులకు వచ్చే జన్మలో తాము నీచ స్థితిని పొందుతామని, తమ కార్యకలాపాలని అపజయాన్ని మాత్రమే కలిగిస్తాయని ఎరుగరు. చూడండి, తెలియదు వాళ్ళకి.
పరాభవస్తావదభూతజాత అనేది శ్రీమద్భాగవతపు నిర్ణయం. చూడండి, పరాభవస్తావభూతజాత, అభూతజాత తెలీదు, వాళ్ళు పరాభవం చెందుతున్నారని, వారు ఓడిపోతున్నారని జీవితంలో వాళ్ళకి తెలియదట. చూడండి, అభూతజాత, వారికి ఎవరు బోధించలేదు, లేకపోతే బోధించడం వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు తెలుసుకునే అవకాశం రాలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే సక్సెస్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు. చూడండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుకుంటారు వాళ్ళు, జీవించే కళ. మనకు ఆత్మసాక్షాత్కారం పుస్తకంలో మరణించే కళ అని చెప్పి ఒక అధ్యాయం ఉంటుంది, ఆర్ట్ ఆఫ్ డయింగ్ అని చెప్పి. చూడండి, కాబట్టి జీవితంలో విజయం సాధించడం అంటే ఇది కాదు. ధనం సంపాదించడం, ఆస్తిపాస్తులు సంపాదించడం, పేరు ప్రఖ్యాతులు సాధించడం, అవేవి అంటే అవి ఉన్నవాళ్ళు అనర్హులని కాదు, కానీ అవి ఉండి వాటిని భగవత్ సేవలో వినియోగించలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అత్యంత అధోగతిని పోలవలసిందే. ఈ జన్మలో మీరు కష్టపడి వాటిని సంపాదించినా, అవన్నీ మూటగట్టినా సరే మీకు తర్వాత జన్మలో మానవ జన్మ రాకపోవచ్చు. కాబట్టి ఇది చాలా ప్రమాదం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ కార్యకలాపాలన్నీ కూడా అపజయాన్ని మాత్రమే కలిగిస్తాయి. పరాభవస్తావభూతజాత. చూడండి, హరే కృష్ణ. మరిన్ని విషయాలు భగవంతుని చిత్తమైతే మరుసటి రోజున చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఇప్పటివరకు చర్చించిన దాంట్లో ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉన్నాయా ఎవరికైనా? హరే కృష్ణ. ఉపదేశామృతం की जय, रूप गोस्वामी की जय, श्रील प्रभुपाद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो